ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ మరింతగా ఫోకస్ పెట్టింది. తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసిన ఈడీ మొత్తం పార్టీని నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆప్ పార్టీని నిందితుల జాబితాలో చేర్చేందుకు ఈడీ సిద్ధమవుతుందా? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై మరింత ఫోకస్ పెట్టింది ఈడీ. ఇప్పటికే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు చేసి ఆయనని అరెస్ట్ చేసింది. ఇప్పుడు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీని అక్యూజ్డ్గా చూపిస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించనుంది. పార్టీకి అంత పెద్ద ఎత్తున అక్రమంగా నిధులు వచ్చినప్పుడు నిందితుల లిస్టులో ఎందుకు చేర్చలేదని ఇప్పటికే సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఆ పార్టీని అక్యూజ్డ్గా చేర్చేందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటోంది. ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో PMLA చట్టం వర్తిస్తుందని పేర్కొన్న ధర్మాసనం, మీరు చెబుతున్న దాని ప్రకారం పార్టీకి పెద్ద ఎత్తున నిధులు అందాయి, అలాంటప్పుడు ఆ పార్టీని ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ SV రాజుని ప్రశ్నించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SV భట్టీతో కూడిన ధర్మాసనం. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ జరిగిన తీరుపై ప్రశ్నలు కురిపించింది. అసలు ఈ పాలసీని లీగల్గా సవాలు చేసే అవకాశం ఉందా అని CBIని ప్రశ్నించింది. అందుకు CBI వివరణ కూడా ఇచ్చింది. కొంతమందికి లాభం చేకూర్చేందుకు ఈ పాలసీని తీసుకొచ్చారని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్లతో పాటు మిగతా ఆధారాలు చూసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ మెసేజ్లపైన అనుమానం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వీటిని ఆధారంగా తీసుకోవచ్చా అని ప్రశ్నించింది. ఈడీ కూడా తన వివరణ ఇచ్చింది. సిగ్నల్ అనే మెసెంజర్ ద్వారా నిందితులు చాట్ చేసుకున్నారని చెప్పింది. ఈ యాప్ చాట్ని ట్రేస్ చేయడం కాస్త కష్టమని, అందుకే కేసు ఇంత సంక్లిష్టంగా మారిందని వివరించింది. దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలు సంధించింది సర్వోన్నత న్యాయస్థానం. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ఈ లంచాల గురించి మాట్లాడుకుంటుండగా మీరు విన్నారా? పోనీ ఎప్పుడైనా చూసారా? ఈ వాట్సాప్ చాట్ని ఎలా పరిగణలోకి తీసుకోమంటారు? పోనీ అప్రూవర్ చెప్పిందైనా నిజమే అని ఎలా నమ్మమంటారు? దీనికి సాక్ష్యాధారాలుండాలిగా. క్రాస్ ఎగ్జామిన్ చేస్తే 2 నిమిషాలు కూడా ఈ కేసు నిలబడదు అని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ఇప్పటికే అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా బెయిల్ కోసం పిటిషన్లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంతవరకు అందుకు లైన్ క్లియర్ కాలేదు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ని నిరాకరించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సిసోడియా. ఈ పిటిషన్ని విచారించిన సమయంలో సుప్రీంకోర్టు ఆ ప్రశ్న వేసింది. ఇప్పటికే అరెస్ట్ అయిన సంజయ్ సింగ్కి కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా వచ్చాయని ఈడీ తేల్చి చెప్పింది. అప్రూవర్గా మారిన దినేష్ అరోరా చెప్పిన ఆధారాలతో విచారణ చేపట్టిన ఈడీ ఈ మేరకు సంజయ్ సింగ్కు కోట్లు వచ్చినట్లు తేల్చింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇదే విషయమై ఈడీ అధికారులు CBIకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తర్వాత అరెస్ట్ అయ్యేది సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అని ఢిల్లీ బీజేపీ అంటోంది. లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 4న అరెస్ట్ చేసింది. సంజయ్ సింగ్ అరెస్టు తర్వాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా మాట్లాడుతూ తర్వాత అరెస్ట్ అయ్యేది సీఎం కేజ్రీవాల్ అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే నిజం దాచినా దాగదని, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదన్నారు. సంజయ్ సింగ్ తర్వాత జైలుకు వెళ్లే నేత కేజ్రీవాల్ అనడంలో సందేహం లేదన్నారు ఈడీ అధికారులు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసానికి వెళ్లి సోదాలు చేసిన అనంతరం సంజయ్ సింగ్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తర్వాత అరెస్ట్ అయిన 3వ ఆప్ నేత సంజయ్ సింగ్. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సైతం సీఎం కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతిలో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని, త్వరలోనే ఆయన సైతం భారీ మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు.
ఆప్ నేతలు లెటర్స్ రాయడం చూస్తే వారు నిజాయితీ పరులు కాదని తెలుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సహనిందితులు అప్రూవర్లుగా మారారు. సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలతో అరెస్టులు ఆగవని, ఆప్ అధినేత కేజ్రీవాల్ హస్తముందని త్వరలోనే తేలుతుందని విమర్శించారు. ఢిల్లీ మద్యం పాలసీ క్లైమాక్స్కు చేరుకుందని, అందుకు సంజయ్ సింగ్ అరెస్టు కావడం, త్వరలోనే కేజ్రీవాల్ ఈ అవినీతి సెగలు తాకుతాయన్నారు. అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్ తన కేసు నుంచి బయటపడడం అంత ఈజీ కాదని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దా అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని, ఆప్ నేతలు ప్రజాధనాన్ని దోచుకున్నారని బీజేపీ నేతలు 15 నెలల నుంచి ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈడీ, సిబిఐ ఇప్పటి వరకు 1000 చోట్ల సోదాలు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలకు ఆప్ నేతల వద్ద ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు. బీజేపీ నేతల ఓటమి భయంతోనే దర్యాప్తు సంస్థలను ఆప్ నేతలపై ప్రయోగిస్తున్నారని రాఘవ్ చెద్దా ఆరోపించారు. తాజాగా సంజయ్ సింగ్ ఇంటిపై ఆకస్మిక దాడులు చేసి ఆయనను ఈడీ అరెస్ట్ చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. రాఘవ్ చెద్దా అయితే ఆప్, బీజేపీ నేతల విమర్శలు ఎలా ఉన్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ, సిబిఐలకు సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలను సంధించడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం ఆప్ పార్టీని నిందితుల జాబితాలో ఈడీ చేర్చనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి అంత పెద్ద ఎత్తున అక్రమంగా నిధులు వచ్చినప్పుడు నిందితుల లిస్ట్ లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఆప్ ను అక్యూజ్డ్ గా చేర్చేందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టింది ఈడీ.